నిన్న సండే కదా! మధ్యాహ్నం టైంలో కొద్దిగా టైం ఉంటే అలా బయటకైతే వెళ్ళామనమాట. ఏం లేదు, దగ్గరలో ఉన్న ఎకో గార్డెన్ అనేది ఉండే అనమాట. సో, అక్కడికెళ్ళాము. చాలా బాగుండే అనమాట. మంచి ప్లేస్ అనిపించింది. అలా వాకింగ్‌కైనా, టైం పాస్‌కైనా అలా వెళ్ళొచ్చు. అండ్ ఫుడ్ అది తీసుకొనెళ్ళి మంచిగా తినొచ్చనమాట. అక్కడ చాలా బాగుంది ప్లేస్ అంతా. అది ఎలా ఉందో ఈ ఫుల్ వీడియోలో చూసేసేయండి. చాలా బాగుంటుందనమాట. సో, ఇక్కడ స్టార్టింగ్‌లో ఇట్లా వాటర్ అది పైనుంచి వాటర్ పడతా ఉందనమాట. నైట్ టైంలో ఇంకా బాగుంటుందంట. ఇక్కడ మేము ఉండే ఏరియాలో అయితే చాలా చలి కాబట్టి మేము ఆఫ్టర్‌నూన్ టైంలో వచ్చాము. నైట్ టైంలో అయితే లైటింగ్‌తో చాలా బాగుంటుందంట. మంచి లుక్ ఉంటుందంట. ఇక్కడ చూసే అన్ని చెట్లన్నీ ఆర్టిఫిషియలే అనమాట. సో, ఈ ఈ యానిమల్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఆర్టిఫిషియలే. అండ్ చూడ్డానికైతే పిల్లలని అలా వాకింగ్‌కి తీసుకొని వెళ్ళడానికైతే చాలా బాగుంటుందనమాట ఈ ప్లేస్. ఎంత బాగుందంటే అట్లా నడుచుకుంటూ పోతా ఉంటే మాత్రం ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాలేదు ఆ ప్లేస్ అంతా. తిరిగేసామా అనిపించింది. అంత బాగుండే అనమాట. ఇలాంటి సండేస్‌లో అందరం కలిసి బయటికి వెళ్తే ఎంత బాగుంటుందో కదా! వీక్‌లో ఒక్కసారైనా అలా బయటికి వెళ్ళి పార్క్‌లోకైనా, గార్డెన్‌లోకైనా అలా వెళ్ళాలనిపిస్తుంది కదా ఫ్యామిలీ అందరికీ. సో, మేమైతే కొద్దిగా ఖాళీ టైం దొరికితే మాత్రం మా వారికి వెళ్ళాలనుకుంటాము ఊరికే. సో, ఇంకా ఇదంతా తిరుగుతున్నాము. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఒక మహల్ లాగా అనిపిస్తుందనమాట. చాలా బాగుంది లోపల ఇంకా. సో, ఈ ఆర్టిఫిషియల్ యానిమల్స్ ఇయన్నీ చూస్తా ఉంటే బాగుంది. నైట్ టైమ్ వచ్చింటే ఇంకా బాగుండు. కాకపోతే ఇక్కడున్న చలికి అసలు బయటికి ఇంట్లోనే అంతంత మాత్రము. సో, ఇంకా బయటకొచ్చి తిరిగేంత ఇదైతే లేదనమాట. సో, మా చిన్నోడైతే ఎంత హ్యాపీగా ఉన్నాడంటే వాడిని బయటికి తీసుకొచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంట్లో కన్నా బయటే బాగుంటాడు ఇంకా. సో, అంత సతాయించకపోయినా కూడా బయటకైతే ఇంకా హ్యాపీగా ఉంటాడనమాట. చూడ్డానికి అంత స్పెషల్ లేకపోయినా కూడా కన్‌స్ట్రక్షన్ చాలా బాగుందనమాట. అందుకే అలా వెళ్ళి వచ్చామనమాట. అంతే, చాలా సింపుల్‌గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.